శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత గణేశ పంచరత్న స్తోత్రం సూక్ష్మ వివరణ. గం గణపతి నమః. ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాసునాయకం నమామితం వినాయకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అర్థం. మొదటి రత్నం యొక్క అర్థం తెలుసుకుందాం. ఉదాకరాత మోదకం, సంతోషముతో కరములతో మోదకములను గ్రహించిన వాడును. సదా విముక్తి సాధకం, ఎల్లప్పుడూ ముక్తికి సాధకుడగు వాడును. కళాధరావతంసకం, చంద్రుడు శిరోభూషణముగా కలవాడును. విలాసిలోక రంజకం, పాఠాంతరం విలాసిలోక రక్షకం, విలాసి అయిన లోకమును రంజింపచేయువాడు మరియు రక్షింపచేయువాడును. అనాయకైక నాయకం, నాయకుడే లేని నాయకుడైన వాడును. నాయకుడు లేని వారికి ఏకైక నాయకుడు, దేవతలకు గణాధిపత్యము వహించినవాడును. వినాశితేవ దైత్యకం, గజాసురుణ్ణి నశింపచేసిన వాడును. నతాశుభాసు నాయకం, నతాశుభాసు నాశకం, నమస్కరించే భక్తులకు అశుభములను నశింపచేయువాడును. నమామితం వినాయకం, అగు వినాయకునికి నమస్కరించున్నాను. భావమేమంగా, ఆనందముతో హస్తమునందు మోదకమును ధరించిన వాడును. ఎల్లప్పుడూ విముక్తి సాధకుడును. చంద్రుని ఆభరణముగా శిరస్సున ధరించిన వాడును. విలాసి లోకమునకు రక్షకుడును. సర్వలోకమునకు మరి ఒక ప్రభువే లేని ఏకైక నాయకుడును. గజాసురుని నాశనము చేసిన వాడును. నమస్కరించు వారల అశుభములను శీఘ్రముగా నశింపచేయువాడునకు వినాయకునికి నమస్కరించుచున్నాను. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం. నతేతరాతి భీకరం, నమస్కరింపబడని వారికి, నమ్మని వారికి భయంకరుడిగా, వారి పనులకు విఘ్నములు కలుగజేసి అనగా చికాకుల రూపంలో భయంకరుడిగా, నవోదితార్క భాస్వరం, ఉదయ భానుని వలె ప్రకాశించువాడును. నమత్సురారి నిర్జరం, దేవతలచే రాక్షసులచే నమస్కరింపబడేవాడును. నతాధికాపదుద్ధరం, నమస్కరించు భక్తుల గొప్ప ఆపదల నుండి ఉద్ధరించేవాడును. సురేశ్వరం, దేవతలకు, నిధీశ్వరం, నిధులకు, గజేశ్వరం, గజములకు ప్రభువు, గణేశ్వరం, గణములకు ప్రభువు, మహేశ్వరం, మహేశ్వరుడును, పరాత్పరం, పరాత్పరుడును, సమాశ్రయే నిరంతరం అగు గజేశ్వరుని, గణేశ్వరుని అగు గణేశ్వరుని ఎల్లప్పుడూ ఆశ్రయించడు. భావమేమనగా, తనకు నమస్కరించని వాళ్లకు అత్యంత భయంకరుడును, నూతనముగా ఉదయించిన సూర్యుని వలె ప్రకాశించుచున్నవాడును, నమస్కరించు సురాసురులు గలవాడును, నమస్కరించు వారల అధికమైన ఆపత్తులను పోగొట్టువాడును, సురేశ్వరుడును, నిధీశ్వరుడును, గజేశ్వరుడును, ప్రమద గణేశ్వరుడును, మహాప్రభువును, పరాత్పరుడునకు ఆ వినాయకుని నిరంతరము ఆశ్రయిస్తు. సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. సమస్త లోక శంకరం, లోకములన్నిటికీ శుభము కలిగించువాడు. నిరస్త దైత్య కుంజరం, గజాసురుణ్ణి నశింపచేసిన వాడును. దరేతరోదరం వరం,
పెద్ద బొజ్జ కలవాడును. వరే భవక్రమక్షరం గజముఖుడును, నాశనము లేనివాడును, కృపాకరం కృప చేయువాడు, క్షమాకరం క్షమించువాడును, ముదాకరం సంతోషము ఇచ్చువాడును, యశస్కరం కీర్తి కూర్చువాడును, మనస్కరం నమస్కృతాం నమస్కరించువానికి మనస్కరుడును, నమస్కరోమి భాస్వరం ప్రకాశయుక్తుడకు గజానునికి నమస్కరించున్నాను. భావమేమనగా, సమస్త లోకమునకు సుఖమును కలుగు చేయవాడును, నశింపచేసిన రాక్షస శ్రేష్ఠులు కలవాడును, పెద్ద పొట్ట కలవాడును, శ్రేష్ఠుడును, శ్రేష్టమైన గజవక్త్రం కలవాడును, నాశరహితుడును, కృపకు క్షమకు సంతోషమునకు నిజమైన వాడును, నియమైన వాడును, నమస్కరించు వారలకు చక్కని మనస్సును కలుగు చేయువాడును, ప్రకాశించు ఆ వినాయకునికి నమస్కరించును. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం పురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. అకించనార్తి మార్జనం దరిద్రుల కష్టములను తొలగించువాడును, చిరంతనోక్తి భాజనం తొలి చదువులకు నిలయమైన వాడును, వేద ఉపనిషత్ స్వరూపుడు, పురారి పూర్వనందనం మహేశ్వరుని జ్యేష్ఠపుత్రుడును, సురారి గర్వ చర్వణం రాక్షసుల గర్వమును అణిచిన వాడును, ప్రపంచనాశ భీషణం ప్రపంచనాశనమున భీషణుడు అనగా ప్రళయకాలం నందు భీకర స్వరూపుడును, ధనంజయాది భూషణం ధనంజయుడు అనగా అర్జునుడు మున్నగు వారికి భూషణుడును, వారికి ప్రేమాస్పదుడును, కపోలదాన వారణం గండస్థలమున స్రవించు మదజలము కలవాడును, భజే పురాణ వారణం అగు పురాణ అనగా పూర్వకాలము నుండి గజానుని సేవించును. భావమేమనగా, దరిద్రుల ఆర్తిని పోగొట్టువాడును, వేదములకు నిలయమైన వాడును, పరమేశ్వరుని పెద్ద కుమారుడును, రాక్షస గర్భ భంజకుడును, ప్రపంచనాశనమందు భయంకరమైన వాడును, అగ్ని ఉన్నగు దేవతలకు అలంకారమైన వాడును, గండస్థలమునందు స్రవించు మదజలమును నివారించుచున్నవాడును అగు అనాది సిద్ధ గజమునకు సేవించదను. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచించ రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. నితాంత కాంత దంత కాంతి అనగా మిక్కిలి ప్రకాశించు దంతములు కలవాడును, మంత్రకాంత కాత్మజ యముడగు శివుని పుత్రుడును, యముడగు శివుని పుత్రుడును, యమునికి శివుని పుత్రుడును, మచించ రూప మంతహీన అనగా అచించ స్వరూపుడును, అంతము లేనివాడును, మంతరాయ కృంతనం విఘ్నములను నశింపచేయువాడును, హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం అనగా నిరంతర యోగి జన హృదయమున నివసించువాడును, తమేవతం విచింతయామి సంతతం అగు ఏకదంతుని సదా ధ్యానించును. భావమేమనగా, అత్యంత మనోహరమైన దంతకాంతి కలవాడును, మృత్యుంజయుని పుత్రుడును, వాంగ్మనసాతీతమైన రూపం కలవాడును, నాశరహితుడును, సర్వ ప్రతిబంధక నాశకుడును, యోగుల హృదయ పుండరీకమునందు నిరంతరము వసించువాడునకు ఆ ఏకదంతుని నే నిరంతరము స్మరింతును. మహాగణేశ పంచరత్నమాదరేణ యోర్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుభద్రతాం
సమాహితాయురష్టభూతిరభ్యుపైకి శోచిరాత్. ఫలితం మహాగణేశ పంచరత్న మాదరేణ యోద్వహం ప్రజల్పతి ప్రభాతికే హృది స్మరన్ గణేశ్వరం. అనగా ప్రతిదినము ప్రాతకాలమున ఈ మహాగణేశ పంచరత్న స్తోత్రం ఎవ్వడు గణేశ్వరుని స్మరించుచు పఠించునో వారికి అరోగత, అదోషత, సుసాహితి, సుపుత్రత అనగా అతనికి రోగములు, దోషములు ఉండవు. సాహితీ సంపద కలుగును, సుపుత్రులు కలుగుదురు అనగా మంచి సంతానం కలుగుదురు. సమాహితాయు రష్టభూతి రభ్యుపైతి శోచిరాత్ అనగా ఆయువు వృద్ధి పొందును, శీఘ్రకాలమున్నే శ్రీశ్వర్యములను కలుగును. శ్రీ మహాగణాధిపతి భావం ఏమనగా ఎవడు ఈ మహాగణేశ పంచరత్నమును ఆదరముతో ప్రతినిత్యము గణేశ్వరుని హృదయమును స్మరించుచు ప్రాతకాలమున పఠించును అతడు ఆరోగ్యమును, పాపరాహిత్యమును, యోగ్యమైన సాహిత్యమును, యోగ్య సంతతిని, పూర్ణాయువును, అష్టైశ్వర్యములను శీఘ్రముగా పొందును. శ్రీ శంకర భగవత్పాదకటమగు గణేశ పంచరత్న స్తోత్రం సమాప్తం. ఆ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణేశుని అనుగ్రహకర నాకటాక్ష వీక్షణ మనందరి మీద కలుగుగాక. గం గణపతి యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జస్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.